హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు బ్రేక్ దొరికింది. క్రిస్మస్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి. చూరోని కోలాని తీసుకొని సిడ్నీ బయలుదేరిపోతున్నా. సో సిడ్నీ వెళ్ళి ఏమేమి చూపిస్తానో వీళ్ళ చేత, నేను ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తానో మీకు ఈ వీడియో సిరీస్లో చూపిస్తాను. అందరు చూసేలాగా ఓపెరా హౌస్ ఇవి అవి కామన్ ప్లేసెస్ నేను చూడను, ఇంకా కొన్ని కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఈ సిరీస్ చూడండి, సిడ్నీలో నేను ఏమేమి చేస్తానో మీకు తెలుస్తుంది. అంటే ఓపెరా హౌస్ ఇలాంటివి కూడా కవర్ చేస్తాను, బట్ డిపెండింగ్ ఆన్ ది క్లైమేట్ కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్తాను. అక్కడ పెట్స్ని అలౌ చేస్తే కనుక రోడ్ ట్రిప్ వెళ్తున్నాము. మా ఇంటి నుండి మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర మేము దిగబోతున్నాం కదా, అక్కడికి 848 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 10 to 12 అవర్స్ పట్టొచ్చు జర్నీలో మాకు, ఎందుకంటే మధ్యలో ఫ్రీక్వెంట్ స్టాప్స్ ఉంటాయి, పెట్రోల్ కానీ ఫుడ్ కానీ వీళ్ళ కోసమైనా సరే. ఇలాంటి రోడ్ ట్రిప్స్కి అడ్వెంచర్స్కి యాజ్ ఆల్వేస్ అందరికంటే ముందు కోలా రెడీగా ఉంటుంది, నామాలు పెట్టుకొని. పాప దేనికైనా రెడీ ఉంటుంది. ఇప్పుడు రాత్రి 11:30 అయింది. ఆల్మోస్ట్ ఇంకొక 450 కిలోమీటర్స్ ఉంది సిడ్నీకి. వెళ్ళే దారిలో ఇక్కడ ట్రక్కర్స్ అందరికి ఒక స్టాప్ ఉంటుంది అనమాట, షవర్స్ అండ్ టాయిలెట్స్ అన్నీ కలిపి. అటు తిరిగితే అవే మీకు చూపిస్తుంది చూడండి. మన ఇండియాలో ఇట్లాంటి కామన్ పబ్లిక్ స్పాట్స్ నేనైతే ఎక్కడ చూడలేదు. ఇక్కడైతే పేరెంట్స్కి సపరేట్ రూము, షవర్ చేసి టాయిలెట్స్ అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి అనమాట. చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు పబ్లిక్ స్పేస్ ఇది. అండ్ ఇదంతా చాలా పెద్ద ట్రక్కింగ్ స్పాట్ అనమాట. ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ పార్కింగ్ చేసుకుంటారు కలిసి. ఇక్కడ చూస్తే WYAMP, ఇక్కడ చూస్తే లిన్ ఫాక్స్ అనేది రెడ్ కలర్ది, అండ్ ఇటు పక్క చూస్తే లిన్సే. ఎవరి గ్రూప్ వాళ్ళు అక్కడ పార్క్ చేసేసుకొని ఉంటారనమాట. Approximately 10 hours later. బాగా జర్నీ చేస్తున్నాము, అందరం టైర్డ్గా ఉన్నామని చెప్పేసి ఈరోజు పెద్ద యాక్టివిటీస్ ఏం ప్లాన్ పెట్టుకోలేదు. చాలా చిన్న యాక్టివిటీ ఒకటి పెట్టుకున్నాము. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే చూరోని కోలాని బయట ఇంటి దగ్గర వాకింగ్కి తీసుకొచ్చాను నేనైతే. కోలా సిడ్నీలో వాకింగ్ ఎలా అనిపిస్తుంది? కొత్త నైబర్హుడ్, కొత్త కొత్త స్మెల్స్, చాలా డిఫరెంట్గా ఉంది చూరోకైతే. ఒక్కొక్క చోట ఎంతసేపు ఆగి స్నిఫింగ్ చేస్తుందో. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము. ఇక్కడైతే సిడ్నీ ఎంత క్రౌడెడ్ ఉంటుందో దానికి ఆపోజిట్గా అంతా పీస్ఫుల్గా ఉందన్నమాట. వాకింగ్ చేయడానికి కొంచెం పీస్ఫుల్ రోడ్స్, ట్రాఫిక్ ఎక్కువ ఫ్లో లేని రోడ్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ రోడ్స్లో ఎక్కువ చేపిస్తున్నాను. ఇది చూసారా, అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఎనర్జీ కంటైన్ చేసుకోలేదు బండది. ఎదురుగా చూస్తే ఖాళీ గ్రౌండ్స్, ఆ గ్రౌండ్స్లో గుర్రాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడెప్పుడో వచ్చి కొనుక్కున్న ల్యాండ్స్ అంట ఓనర్స్ వాళ్ళందరూ. ఎందుకంటే సిడ్నీలో ఒక చిన్న అపార్ట్మెంట్ కొనాలి, ఒక చిన్న స్థలంలో ఇల్లు కొనాలంటేనే ఇప్పుడు మిలియన్స్లో ఉంటుంది. అలాంటిది ఎకరాలు పెట్టుకొని గుర్రాలను మెయింటైన్ చేయాలంటే ఇంకెన్ని మిలియన్స్ ఉంటుంది ఈ రోజుల్లో ప్రైస్ ప్రకారం అయితే. ఎండగా ఉందని చెప్పి తిరిగి ఇంటికి వచ్చేసాము. వెదర్ కూల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ బయటకు తీసుకెళ్తున్నా. ఇది కార్ రైడ్ ఎంజాయ్ చేసేది చూస్తే ఎంతసేపు అయినా తిప్పాలనిపిస్తూ ఉంటుంది. మీకు అనిపిస్తుంది అలాగా? దగ్గరలో ఒక పెద్ద పార్క్ ఉందన్నమాట, రీజనల్ పార్క్. మా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు వాళ్ళ డాగ్ని తీసుకొని. కాకపోతే దే ఆర్ నాట్ హ్యాపీ టు షో దే డాగ్ ఇన్ ద వీడియో. నేను కోలా చూరని తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ లేక్ ఇంకా చాలా పెద్దదంట. సో సిడ్నీ రాగానే ఫస్ట్ అయితే వీళ్ళని ఇంట్లో వదిలేయకుండా వీళ్ళతో పాటు ఎంజాయ్ చేయగలిగే యాక్టివిటీ ట్రై చేస్తున్నాను. ఈ పార్క్లో వీళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు ఎక్కడికి వెళ్తానో అవి కూడా చూపిస్తాయి ఈ వీడియోలో. సో ఈ పార్క్ ప్లేస్ అయితే రోజ్ హిల్ రీజనల్ పార్క్. ఇది చాలా పెద్దది, సైక్లింగ్ చేసుకోవచ్చు, బైక్ రైడింగ్స్ చేసుకోవచ్చు, బార్బిక్యూస్, అండ్ అట్లానే డాగ్ ఫ్రెండ్లీ వాకింగ్ స్పేసెస్ చాలానే ఉంటాయి, ఆఫ్ లీష్ అండ్ ఆన్ లీష్. అట్లానే ఒక చిన్న లేక్ కూడా ఉంది పార్క్ మధ్యలో. ఇలాంటి స్పేసెస్ చూసినప్పుడు పబ్లిక్వి నాకు అనిపిస్తూ ఉంటుంది ఎకో సిస్టమ్ని కాపాడటం ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాము, అందులో న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా మనం అరేంజ్ చేసుకున్న ప్లే గ్రౌండ్, దానిలో లాన్ అవన్నీ ఉన్నాయి అనుకోండి, అందులో అంత కన్వీనియంట్గా వెళ్ళలేము. ఒక పక్క పిల్లలు, ఒక పక్క జనాలు, ఒక పక్క ఇవి, అందరూ ఒకే టైట్ స్పేస్లో ఆడుకుంటూ ఉంటారు. అదే ఇలాంటి న్యాచురల్ అయితే వైల్డ్ లైఫ్ కూడా చాలా బతుకుతూ ఉంటాయి. అండ్ వీళ్ళు ఒక ఏరియాలో, మనుషులు ఒక ఏరియాలో, బార్బిక్యూ ఒక ఏరియాలో, అందరు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసుకునే వాళ్ళందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా కమింగ్ బ్యాక్ టు కోలా విషయానికి, చూర విషయానికి వచ్చేస్తే, నిన్న చాలాసేపు కారు జర్నీ చేశారు కాబట్టి ఎంత మధ్యలో మనం ఎన్ని స్టాప్స్ ఇచ్చి వాళ్ళకి బాడీ స్ట్రెచ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చినా సరే మనమే అలసిపోతాం అంత పెద్ద పెద్ద జర్నీస్లో. వీళ్ళు ఇట్లా ఫుల్ ఎనర్జీ బర్స్ట్ చేసుకుంటే కానీ వీళ్ళు సెట్ అవ్వరు అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు చూరో కోలా స్టే విషయానికి వచ్చేస్తే, ఇంత లాంగ్ ట్రిప్స్ నేను వచ్చేటప్పుడు ఒకే ఒక దిగులు ఉంటుంది నాకు. పెట్ సీటర్ని బుక్ చేసుకోవాలంటే నార్మల్ అన్ సీజన్లో అయితే దొరుకుతారు. ఇది క్రిస్మస్ హాలిడే సీజన్, వాళ్ళు అసలు దొరకరు. ఐ మీన్ ఫుల్గా బుకింగ్స్ యాక్సెప్ట్ చేసుంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి హ్యాపీగా మా వరకే మేము బయటికి వెళ్ళగలిగే యాక్టివిటీ ఏమైనా ఉంటే ఇంట్లో ఏ దిగులు లేకుండా ఒక రూమ్లో లాక్ వేసేసి కెమెరా పెట్టేసి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ వీడియోలో నేను కవర్ చేసిన కంటెంట్ విషయానికి వచ్చేస్తే, హ్యాపీగా క్లైమేట్ బాగుంది కాబట్టి వీళ్ళిద్దరితో కవర్ చేయగలిగే ఫస్ట్ చేసేసాము. ఎందుకంటే రేపటి రోజు ఫుల్ ఎండ్ ఉంటే వీళ్ళని తీసుకెళ్ళలేము, అదొక తలనొప్పి. ఒక మంచి బ్యూటిఫుల్ లుక్అవుట్ పాయింట్ ఉంది. అక్కడికి వెళ్ళే దారిలో హెలెన్స్బర్గ్ అనే ఏరియాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇది కొండెక్కి పైకి వెళ్ళాలన్నమాట. లిటరల్లీ తిరుమల కొండెక్కి వస్తున్నట్టు అనిపించింది నాకు. ఆ డెన్స్ ఫారెస్ట్ కానీ
ఇవన్నీ చూస్తే. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే 1978లో స్టార్ట్ చేశారంట. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, పద్మావతి అమ్మవారు ఉన్నారు. శివుడితో పాటు ఎక్కడైనా పార్వతీదేవి అవతారం ఉంటుంది గుడిలో. కానీ ఈ టెంపుల్లో చాలా 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 ఇంట్రెస్టింగ్ నాకేమనిపించిందంటే శివుడితో పాటు త్రిపుర సుందరి అమ్మవారు ఉన్నారు. సిడ్నీ ట్రిప్ లో టెంపుల్ అయితే ఫస్ట్ నేను చూసాను, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడ మన వాళ్ళు కలిసారు, మన సబ్స్క్రైబర్స్. సో సిడ్నీలో ఏమేమి ప్లేసెస్ ఉంటాయి చూడటానికి అని చెప్పి సజెషన్స్ ఇస్తున్నారు. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? శశి బ్రో. నా పేరు సుమంత్. ఓకే. ఏ ప్లేసెస్ బాగుంటాయి అని చెప్పి నాకైతే సజెషన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర లిస్ట్ అంతా తీసుకొని మా వాళ్ళు బయట కార్లో వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్నాము. అండ్ అలానే ఇందాక మన వాళ్ళు ప్లేసెస్ కూడా కొన్ని సజెస్ట్ చేశారు కదా, సో ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నా. వాళ్ళిద్దరు ఎట్లా ఎంజాయ్ చేస్తారో చూపిస్తా. వీకెండ్ చెడగొట్టడానికి మాత్రం వర్షం పడుతుంది. ఖాళీ ఇంట్లో కూర్చున్నప్పుడు మంచి క్లైమేట్ ఉంటుంది. సో ఎక్కువ చూపించలేకపోతే నా మీద కాదు, క్లైమేట్ మీద వేసేస్తాను నేను. ఈ టెంపుల్ లోపల ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్, అందుకే లోపల చూపించలేకపోతున్నాం. మూర్తులు అయితే చాలా బ్యూటిఫుల్గా అలంకరించారు. లోపల అట్లాగే వెజ్ క్యాంటీన్ కూడా ఉంది. ఇప్పుడైతే మేము అసలు మెయిన్ వచ్చిన లుక్అవుట్ పాయింట్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుండి సీ క్లిఫ్ అనే బ్రిడ్జ్ కనిపిస్తుంది. మీరు అందరు తమ్నైల్లో చూసే ఉంటారు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ ఒక సాంగ్ ఉంటుంది, ఆకాశం బద్దలైన. ఆ బ్రిడ్జ్ మీద జరిగింది షూటింగ్ అది. ఈ ప్లేస్ పేరు వచ్చేసి బాల్డ్ హిల్ లుక్అవుట్ పాయింట్. ఇప్పుడు దాకా నార్మల్గా ఉండి ఇప్పుడు ఎందుకు ఫిల్టర్స్ పెట్టావు అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్గా అదే చెప్పబోతున్నా. దిగిన తర్వాత మన ఐస్తో చూస్తే ఇంతే కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే. అది చెప్దామనే ఫిల్టర్స్ పెట్టి చూపిస్తున్నా మీకు. ఎంతసేపు అయినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కూర్చుని పోవాలనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది అయితే. కాకపోతే ఈ రోజు చాలా చాలా విండిగా ఉంది. అంటే హిల్ టాప్ కదా, ఎప్పుడు ఇలానే ఉంటుంది, అందుకే ఎక్కువసేపు ఉండలేకపోయాము. జనరల్గా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు నేను కథలను అక్కడే కూర్చుండిపోయి మొత్తం ఎంజాయ్ చేస్తాను, ఫీల్ అవుతాను ఆ ప్లేస్ని. కాకపోతే ఈ రోజు చూరో ఒక పక్క, కోలా ఒక పక్క లాగేస్తున్నారు నన్ను. ఇది కొండపైన కాబట్టి లిమిటెడ్ స్పేస్ ఉంటుంది వాకింగ్ చేయడానికి, అందుకనే దీన్ని ఆఫ్ లీష్ వదలట్లేదు. లేదంటే దీన్ని వదిలేసి నా పాటికి నేను ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. ఇటు పక్క చూస్తే రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బీచ్ మ్యాన్షన్స్ ఉన్నాయి కొన్ని. ఎంత బాగుంటుందో వాళ్ళకైతే. రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హౌస్ బీచ్ ఉంటుంది. అబ్బా సుఖమైన జీవితం. ఇంతకీ నేను ఇంతలా చెప్తున్న బ్రిడ్జ్ ఎక్కడుందిరా అనుకుంటున్నారా? ఇప్పుడైతే జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఏంటో ఇంటికి వచ్చి డబ్బింగ్ ఇస్తుంటే ఈ రోజు మైక్ కొంచెం హ్యాండ్ ఇచ్చేలాగా ఉంది. టక్ 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 అని డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి. అదిగోండి పాములాగా మెలికలు తిరుగుంది కదా బ్రిడ్జ్. అది కొండపై నుంచి క్లిఫ్ ఉంటుంది. ఆ క్లిఫ్ కి సీ కి మధ్యలో ఆనుకొని ఉంది కాబట్టి సీ క్లిఫ్ బ్రిడ్జ్ అన్నారు. ఎగ్జాక్ట్ గా అదే బ్రిడ్జ్ మీద ఈ సాంగ్ షూటింగ్ అయితే జరిగింది. ఆల్మోస్ట్ సాంగ్ లో ఒక 2 minutes ముందుకి వెనక్కి తిరుగుతూనే ఉంటారు బ్రిడ్జ్ మీద. ఒకసారి మళ్ళీ కావాలంటే చూసుకోండి. ఇప్పుడు ఇదే బ్రిడ్జ్ ని ఏరియల్ వ్యూ లో చూపిస్తున్నా. స్టాక్ ఫుటేజెస్ ఉంటాయి ఇంటర్నెట్ లో, నో కాపీ రైట్స్. అదే ఇప్పుడు మీరు చూస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా, ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఇది. అండ్ మనం ఏ వ్యూ పాయింట్ నుంచి అయితే చూస్తున్నామో అక్కడ పారాగ్లైడింగ్ యాక్టివిటీ కూడా ఉంది. వెదర్ ఇంత సివియర్ గా ఉండడం వల్ల ఈ రోజు ఎవరు చేయట్లేదు. ఇటు సైడ్ అంతా కూడా వాళ్ళ ల్యాండింగ్ ఏరియా, అందుకే డాగ్స్ అటు సైడ్ తీసుకువెళ్ళొద్దు, ఆఫ్ లీష్ కూడా వదలద్దని చెప్పి వార్నింగ్ రాస్తుంది. అండ్ మనం ఇప్పుడు అదే బ్రిడ్జ్ మీద నుంచి ట్రావెల్ చేయబోతున్నాం. ఎంటర్ అయ్యామో లేదో లెఫ్ట్ సైడ్ మీకు వాకింగ్ పార్ట్స్ కనిపిస్తాయి. పెడెస్ట్రియన్స్ కూడా మొత్తం వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు, కార్స్ బైక్స్ ఒకటే కాదు. అండ్ ఈ బ్రిడ్జ్ లెంగ్త్ వచ్చేసి 1 kilometer కంటే తక్కువే, 665 meters అంతే. అండ్ అందరికీ తెలుసో లేదో తెలియదు, వేల్స్ మైగ్రేట్ అవుతాయి కదా, అంటే తిమింగలాలు ప్రపంచంలో ఆ మూల నుంచి ఈ మూలకి, సమ్మర్ అయితే కూల్ వాటర్ కి, అదే వింటర్లో అయితే కొంచెం వార్మ్ గా ఉండే వాటర్ కి ఫుడ్ కోసం మైగ్రేట్ అవుతా ఉంటాయి. ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం మైగ్రేట్ అయ్యి ఆ వేల్స్ ని చూడొచ్చంట. కాసుకోండి. మా కార్లో అయితే పెద్ద వేల్ ఒకటి ఉంది. మాతో పాటు సీ క్లిఫ్ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి మైగ్రేట్ అవుతుంది. దాని పేరే కోలా. బాగా ఎంజాయ్ చేసింది, నిద్రలోకి తోలుతుంది. అండ్ అదే రోజు రాత్రి వీళ్ళిద్దరిని ఇంట్లో పెట్టేసి నేను నా ఫ్రెండ్స్ మాత్రమే బయటకు వచ్చాము. దేనికోసం? పాన్ తిందామని. అట్లానే మీకు ఒక ఇండియన్ అడ్డా చూపిద్దామని చెప్పి. ఇప్పుడు మేమున్న ఏరియా పేరు వెంట్వర్త్ విల్ ఒకటి, హ్యారిస్ పార్క్ ఒకటి, ఇంకా పారామెటా. ఈ 3 సబర్బ్స్ అయితే లిటరల్లీ మీరు ఇండియాలో తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇల్లు దగ్గర కానీ, షాప్స్ కానీ, బయట అంతా ఇప్పుడు చూపించబోతున్నా మీకు. పాన్ క్రేవింగ్ చేస్తున్నాం ఏంట్రా అనుకుంటున్నారా? వస్తాయి, అన్నీ వస్తాయి. ఎందుకంటే మెల్బర్న్ లో సప్లయర్ గా ఇచ్చే పాన్ ఒకటే దొరుకుతుంది. అది టేస్ట్ చండాలంగా ఉంటుంది. ఇక్కడ ఫ్రెష్ గా మన ముందు చేస్తారు, చాక్లెట్ పాన్ తో సహా. మెల్బర్న్ లో ఫుడ్స్ కంటే కూడా సిడ్నీలోనే ఇంకా వైడ్ వెరైటీ దొరుకుతాయి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ సిడ్నీలో, కానీ ఇండియన్ లైఫ్ స్టైలే కావాలి అనుకునే వాళ్ళకి ఈ ఏరియాస్కి వచ్చి ఉంటే కనుక ప్రాపర్ ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. చూస్తున్నారుగా పాన్ ఫ్రెష్ గా చేస్తున్నారు. చివరిసారిగా నేను పాన్ తినింది ఆగస్ట్ లో ఇండియా వచ్చినప్పుడు, అంతే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చాక్లెట్ పాన్ ట్రై చేస్తున్నా. పాన్ ని చాక్లెట్ మెల్టెడ్ దానిలో ముంచి దాన్ని ఫ్రీజ్ చేస్తారు. ఇంటికి వచ్చి అందరం ట్రిప్ నుంచి రిలాక్స్ అయిన తర్వాత మా ఫ్రెండ్ ఒకే మాట అన్నాడు, మెల్బర్న్ లో దొరకంది నీకు ఒకటి ఇప్పిస్తా పదరా ఈ రోజు అని చెప్పి డైరెక్ట్ పాన్ షాప్ తీసుకొచ్చాడు. మస్తు హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు నేనున్న ఏరియా పేరు బ్లాక్ టౌన్. ఇక్కడైతే లిటరల్లీ ఇండియాలో మీకు బయట స్ట్రీట్ ఫుడ్స్ దగ్గర జనాలు ఎలా ఉంటారో అట్లానే కనిపిస్తారు. మెల్బర్న్ లో ఈ హడావిడి ఇంత క్రౌడ్ ఉండదు. ఈ బ్లాక్ టౌన్ అనే ఏరియాలో అరబిక్ వాళ్ళు, ఇండియన్స్, ఇంకా ఫిలిపినోస్ ఎక్కువ ఉంటారు. ఎస్, ఇక్కడ ఏ ఏరియాకి ఆ ఏరియా డివైడ్ అయిపోయి ఉంటారు. కొంతమంది ఇక్కడ ఉంటే కొంతమంది అక్కడ, అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ గురించి చెప్తున్నాను. దొరకని ఫుడ్ లేదేమో అనిపించింది అటు ఇటు ఉన్న ఫుడ్ స్టాల్స్ చూస్తుంటే. మెల్బర్న్ లో చాలా విచిత్రంగా ఉంటుందిలే. ఈ ఏరియాకి కొంతమంది సౌత్ ఇండియన్ పెడితే నెక్స్ట్ ఏరియాకి కొంతమంది నార్త్ ఇండియన్ మాత్రమే పెడతారు. ఆ ఏరియాస్ లో సౌత్ వాళ్ళు ఉండరా అంటే అలా కాదు, ఉంటారు. కానీ బిజినెస్ ఎక్కడ ఎక్కువ రన్ అవుతుందో అక్కడ మాత్రమే పెట్టడానికి ఇష్టపడతారు. సిడ్నీతో కంపేర్ చేస్తే అంత క్రౌడ్ ఉండదు కాబట్టి మోస్ట్ రెవెన్యూ వాళ్ళు ఎక్కడ జనరేట్ చేయగలుగుతారు అక్కడే పెడతారు మెల్బర్న్ లో. ఇక్కడ రైట్ లో చూసారా జైపూర్ స్వీట్స్ అంటే ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ. ఎస్, ఆస్ట్రేలియా వస్తే ఒకప్పుడు ఫారెన్ ఫీలింగ్ ఉండదేమో, కానీ ఇప్పుడు కొన్ని ఏరియాస్ లో మీరు బయటకు వెళ్తే లిటరల్లీ మీకు తెలుగు వినిపిస్తూ ఉంటుంది, హిందీ వినిపిస్తూ ఉంటుంది,
మన వాళ్ళ పాపులేషన్ చాలా ఎక్కువ ఇక్కడ. ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు ప్రస్తుతానికి నేను కంటెంట్ క్రియేటర్‌గా ఉన్నా కాబట్టి అప్పుడప్పుడు అందరూ గుర్తుపట్టి హాయ్ చెప్తారు. కోలా చూరు అని అడుగుతారు. అంత పాపులేషన్ ఎక్కువైపోయింది ఏ సబర్బ్‌కి వెళ్ళినా. నేను కంప్లెయింట్ చేయట్లేదు. ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటదో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పటిదాకా ఇక్కడికి రాని వాళ్ళకి. అండ్ ఇప్పుడు మేము టన్నెల్‌లో ట్రావెల్ చేస్తున్నాం కదా! ఈ టన్నెల్ నుంచి బయటికి వెళ్తే ఆంజాక్ బ్రిడ్జ్ అనేది కనిపిస్తది. అంటే తీగల బ్రిడ్జ్. ఇప్పటిదాకా పాన్ క్రేవింగ్ ఉండి ఇండియన్ అడ్డాస్ ఎలా ఉంటాయో, నైట్ టైమ్ ఫుడ్ స్టాల్స్ ఎలా ఉంటదో చూశాను. అట్లనే కొన్ని ఏరియాస్ వేరే చూపిస్తా అని చెప్పి నా ఫ్రెండ్స్ తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు మీకు కూడా అవన్నీ చూపిస్తాను. నైట్ టైమ్ ఎక్కువ లైటింగ్ లేకపోవడం వల్ల తీగల బ్రిడ్జ్ సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. అందుకని చెప్పి మీకు ఫోటో చూపిస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ మేము వెళ్ళబోయే స్పాట్ ఎదురుగా కోకో కోలా బిల్ బోర్డ్ కనిపిస్తుంది కదా, అదొక ఫేమస్ ఇంటర్సెక్షన్ క్రాస్ అనమాట. ఆల్మోస్ట్ 50 ఇయర్స్ నుంచి ఈ బోర్డు ఇట్లానే ఉంది. చాలా మందికి మంచి ఫేమస్ మీటింగ్ పాయింట్ ఇది. మంచి మంచి మెమరీస్ ఉన్నాయి చాలా మందికి దీని కింద. ఒక ఫేమస్ ల్యాండ్ మార్క్ ఇది. సిటీ ట్రావెలర్స్ కి ఎక్కువ ఉపయోగపడేదంట. ఓకే ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ నుంచి వేరే డైరెక్షన్ లో మనం వెళ్ళాలి అని. సో నెక్స్ట్ మా స్పాట్ వచ్చేసి బోండాయి బీచ్. సిడ్నీ గురించి ఎవరెత్తినా ఫస్ట్ బోండాయి బీచ్ అని అంటారు. అండ్ అక్కడ రీసెంట్ గా అన్ఫార్చునేట్లీ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. స్క్రీన్ మీద టెక్స్ట్ కనిపిస్తుంది కదా, అది అన్ఫార్చునేట్లీ అది చేసిన వాళ్ళు తండ్రి కొడుకులు మన దగ్గర నుంచే హైదరాబాద్ వాళ్ళే. కాకపోతే ఎప్పుడో వచ్చి ఇక్కడికి మైగ్రేట్ అయిపోయి ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్స్ లో ఉన్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కనెక్షన్స్ ఇండియాలో ఉన్నాయి. ఇంకా వీళ్ళు పాలెస్టైన్ సపోర్టర్స్. ఇజ్రాయెల్ వాళ్ళది ఏదో ఈవెంట్ జరుగుతుంటే బీచ్ లో వాళ్ళ మీద షూట్అవుట్ జరిపారు. ఆల్మోస్ట్ ఒక 17-18 మంది దాకా చనిపోయారు. అందులో ఒక 3 ఏళ్ల పాప కూడా ఉండింది. అదే బ్రిడ్జ్ మీద నుంచొని వాడు కాల్చాడనమాట. ఆ బ్రిడ్జ్ మీద ఇప్పుడు నోటీసెస్, క్యాండిల్స్, ఇంకా డ్రాయింగ్స్ అన్నీ ఉన్నాయి చనిపోయిన వాళ్ళ మెమోరియల్ కింద. ఇన్స్టాగ్రామ్ లో ఇంకా క్లియర్ గా జరిగిన ఇన్సిడెంట్ వీడియోస్ తో సహా అన్ని అప్లోడ్ చేశాను. చూడాలనుకున్న వాళ్ళు చూడండి. న్యూస్ కోసం మాత్రమే అప్లోడ్ చేశాను. అవన్నీ యూట్యూబ్ లో పెడితే సెన్సిటివ్ కంటెంట్ అని చెప్పి వీడియో బ్లాక్ అయిపోతుంది. అందుకే అప్లోడ్ చేయట్లేదు ఇక్కడ. ఇక్కడ మీరు బ్రిడ్జ్ మీద చూసినట్లయితే బొకేస్, క్యాండిల్స్, సెంటెడ్ క్యాండిల్స్ ఎవరికి తోచింది వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ కండోలెన్సెస్ ఆఫర్ చేశారు. చనిపోయిన వాళ్ళందరి కోసం పీస్ సింబల్స్ అన్ని గీసుంచారు. అట్లనే ఎవరైనా ఆ విక్టిమ్ ఫ్యామిలీస్ కి డొనేట్ చేయాలి అనుకుంటే క్యూఆర్ కోడ్ కూడా పెట్టారు. ఇప్పుడు మీకు పార్కింగ్ లాట్ దాని వెనకాల ఉన్న గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ జూవిష్ కమ్యూనిటీ వాళ్ళు కూర్చొని సెలబ్రేట్ చేసుకుంటుంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి కొడుకు షూట్ చేస్తున్నాడు గన్ తో. అండ్ ఆ పార్కింగ్ లాట్ లోకి వెనకాల గ్రౌండ్ లోకి తండ్రి వెళ్ళి అందరిని భయపెడుతూ జూవిష్ కమ్యూనిటీ వాళ్ళని షూట్ చేస్తున్నాడు. ఈ డస్ట్బిన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక సివిలియన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తండ్రి దగ్గర ఉన్న గన్ లాగేసుకొని చేతికి 6-7 బుల్లెట్లు తిన్నాడు. లాగేసుకుంటున్నప్పుడు ఆ గన్ లో నుంచి వచ్చినవి అట్లానే బ్రిడ్జ్ మీద నుంచి వాళ్ళ కొడుకు షూట్ చేసినవి. అతనికి ఇప్పుడు పర్మనెంట్ గా లెఫ్ట్ హ్యాండ్ నర్వ్ డ్యామేజ్ అవ్వచ్చు. 43,000 మెంబర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసిన వాళ్ళు ఆ సివిలియన్ ఎవరైతే గన్ లాగేసుకొని జనాల్ని కాపాడటానికి ట్రై చేశాడో అతనికి $2.5 మిలియన్ డొనేషన్ అయితే ఇచ్చారు. ఆ ఉగ్రవాది తండ్రి కొడుకులు ఎవరైతే ఉన్నారో తండ్రి పోలీస్ కాల్పుల్లో చనిపోయాడు. కొడుకు కోమాలో ఉండి ఒక రోజు బయటకు వచ్చాడు. వాడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు చాలా కేసెస్ వాడి మీద ఉన్నాయి. సో ఇక్కడతో ఈ హారర్ స్టోరీ ఆపేద్దాము. ఇప్పుడు బ్యూటిఫుల్ సిడ్నీ నగరాన్ని చూపిస్తాం మీకు. మేము జర్నీ చేసి అలసిపోయి ఉన్నాం కాబట్టి సైలెంట్ గా కార్ లో తిరిగి సిడ్నీ మీకు చూపించగలిగినంత ఈ వీడియోలో చూపిస్తున్నాను. మొత్తం ట్రిప్ అయితే 5 days ఉన్నాం ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఇదే సిరీస్ లో రాబోయే వీడియోస్ మరికొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఐ హోప్ ఇక్కడ దాకా చూసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. ఇంకొంచెం సిటీ చూపించి ఈ వీడియో ఎండ్ చేస్తాను. ఇప్పుడు కరెంట్లీ క్రిస్మస్ టైం కాబట్టి సిడ్నీలో మేజర్ సిటీ సెంటర్ లో 1,10,000 లైట్స్ ఇంకా ఫ్లవర్స్ యూజ్ చేసి క్రిస్మస్ డెకరేషన్స్ అయితే చేశారు. ఈ సిటీ సెంటర్ ని మార్టిన్ ప్లేస్ అంటారు. ఇక్కడ కార్పొరేట్ ఆఫీసెస్ ఇంకా లగ్జరియస్ ప్రీమియం బ్రాండ్స్ వాచెస్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఫ్యాషన్ ఇండస్ట్రీ కానీ వీటిలో ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద బ్రాండ్స్ ఆ షోరూమ్స్ అన్ని కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించబోయే క్రిస్మస్ ట్రీ ఏదైతే ఉందో ఎదురుగా అది మొన్న 22nd దాకా మొన్న జరిగిన అటాక్ వాళ్ళకి కండోలెన్సెస్ ఆఫర్ చేస్తూ వైట్ కలర్ లో లైట్ చేశారంట. మేము వచ్చేసరికి ఈ సిటీ సెంటర్కి ఆల్మోస్ట్ మిడ్ నైట్ అయింది. అందుకనే క్రౌడ్ చాలా చాలా తక్కువ ఉంది. పైగా హాలిడే సీజన్ కదా, మెజారిటీ ఆఫ్ ది క్రౌడ్ ట్రిప్స్కి వెళ్ళిపోయి ఉంటారు. నాకు తెలిసినంత వరకు లోకల్స్ అంటే ఆసీస్ ఎవరు ఈ టైంలో ట్రిప్స్కి వెళ్ళరు. క్రిస్మస్ అనేది వాళ్ళకి ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి, అందరు గెట్ టుగెదర్స్కి ఉపయోగించుకుంటారు. ఇమిగ్రెంట్స్ మనలాంటి వాళ్ళు ఇంకా అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ట్రిప్స్కి వెళ్తారు. ఈ టైంలో మనకి సంక్రాంతికి ట్రైన్స్, బస్సెస్ ఎలా ఎక్స్పెన్సివ్ ఉంటాయో ఇక్కడ ఏ ప్లేస్కి వెళ్ళి బుకింగ్ చేసుకోవాలన్నా, ఏ యాక్టివిటీ చేయాలన్నా అంతే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది సిడ్నీస్ హార్బర్ బ్రిడ్జ్. మోస్ట్ ఫేమస్ బ్రిడ్జ్ ఇది బ్రిడ్జ్ ఒకటే కాదు, దీని మీద అడ్వెంచరస్ క్లైంబింగ్ యాక్టివిటీ కూడా బుక్ చేసుకోవచ్చు మనం. ఈ బ్రిడ్జ్ మనం ఎక్కచ్చు అనమాట. మొత్తం రోప్స్ తో మనకి హార్నెసెస్ కట్టేసి మనని అడ్వెంచర్ చేయనిస్తారు. ఎక్కచ్చు అంటే రోడ్డు మీద కాదు, పైన రాడ్స్ కనిపిస్తున్నాయి కదా, స్టీల్ స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ మీద మనం ఎక్కాలన్నమాట. ఎగ్జాక్ట్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు రైట్ సైడ్ కార్నర్ లో మనుషులు క్లైంబింగ్ చేస్తున్నారు అడ్వెంచర్, కింద కార్లు మాత్రం వెళ్తానే ఉన్నాయి. అండ్ ఇదే హార్బర్ బ్రిడ్జ్ మళ్ళీ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో మనకు కనిపిస్తుంది. ప్రభాస్ ఆఫీస్ లో నుంచి వర్క్ చేస్తా ఉంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది సేమ్ ఇదే హార్బర్ బ్రిడ్జ్. అట్లనే వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఇదే బ్రిడ్జ్ మీద నుంచి డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు ఒక సీన్ లో. మనం కూడా అదే సీన్ రీక్రియేట్ చేద్దాం అనుకున్నాం, కానీ నెక్స్ట్ టైం. వీడియో స్టార్టింగ్ లో హ్యారిస్ పార్క్ అని ఒక ఇండియన్ అడ్డా చూపించాక మీకు ఇప్పుడు అటువైపు నుంచే వెళ్తున్నాము. ఆకలి వేస్తుంది, పానీపూరి క్రేవింగ్స్ వచ్చినాయి. ఇప్పుడు అదే ఏరియాకి వచ్చి పానీపూరి తిందామని చూస్తున్నాము. నాతో పాటు ఉన్నాడు మై ఫ్రెండ్ వినీత్, లివింగ్ లెజెండ్. లాట్రోబ్లో మేము ఇద్దరం కలిసి మాస్టర్స్ చదువుకున్నాము. స్ట్రీట్ ఫుడ్ లో పానీపూరికి ఉన్న క్రేజ్ దేనికి ఉండదేమో. ఉన్న 5-6 మంది కూడా వేరే స్టాల్స్ దగ్గర లేరు, ఇక్కడ మాత్రమే ఉన్నారు. ఫస్ట్ టైం ఆస్ట్రేలియా వచ్చి ఫస్ట్ టైం సిడ్నీ వచ్చినప్పుడు అప్పటికే మెల్బోర్న్ అలవాటు పడిపోయి ఉన్నాను నేను. స్టేట్ టు స్టేట్ కల్చర్ మారిద్దేమో అనుకున్నా. ఫారెన్ రావడమే ఫస్ట్ టైం. అట్లాంటిది ఆ ఫారెన్ లో విత్ ఇన్ స్టేట్స్ ట్రావెల్ చేసినప్పుడు చాలా డిఫరెంట్ కల్చర్ ఉంటుందేమో, ఇక్కడ ఎలా సర్వైవ్ అవ్వాలనుకున్నాను.
కానీ లక్కీగా మొత్తం ఒకేలా ఉంటుంది ఇక్కడ పర్చేసింగ్ స్టైల్ కానీ, ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కానీ, ఇక్కడ ఏదైనా సరే రూల్ తీసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఎక్సెప్ట్ మెల్బర్న్లో మాత్రమే కొంచెం తిక్క రూల్స్ ఉంటాయి. సిటీ సెంటర్లో హుక్ టర్న్ అని ఒక విచిత్రమైన రైట్ టర్నింగ్ ఉంటుంది. దాని గురించి మరో వీడియోలో ఇంకోసారి చెప్తాను. ఇక్కడ చూసారా ఎదురుగా అరటి చెట్లు, చూసి అరటి తోట ఉందేమో అనుకున్నా, కానీ కాదు. దాని వెనకాల దోస హట్ అనే ఫేమస్ ఇండియన్ రెస్టారెంట్. ఇది మెల్బర్న్, సిడ్నీ ఇంకా చాలా ఆస్ట్రేలియన్ స్టేట్స్లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. అది చాలా ఫేమస్ రెస్టారెంట్. మన వాళ్ళు చాలా మంది పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. కుక్కరీ కోర్స్ చేసే వాళ్ళు అయితే చాలా మంది ఆ రెస్టారెంట్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఇక్కడ చూసినట్టయితే రాషీస్ అంట, ఉమెన్స్ వేర్ ఎక్స్క్లూజివ్. ఈ వీడియో చూసే వాళ్ళందరితో పాటు నాకు కూడా షాకింగ్ గానే ఉంది. సిడ్నీ చాలా సార్లు వచ్చా కానీ ఇవన్నీ స్ట్రీట్ తిరిగి చూడలేదు. నాకు కూడా కొత్తగానే ఉంది. ఈ రకంగా మెల్బర్న్ లో బయట డిస్ప్లే పెట్టరు మ్యానక్వీన్స్. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బేకరీస్, ఆల్మోస్ట్ ఒక చిన్న గ్రోసరీ షాప్, మళ్ళీ ఇంకొక చాట్ సెంటర్ లాంటి దొరకని ఫుడ్ ఉండదు ఈ ఏరియాస్కి వస్తే. కొత్తగా నేను చూసింది షూ రిపేర్ షాప్. మన దగ్గర ఇండియాలో చెప్పులు కుట్టేవాళ్ళు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆస్ట్రేలియాలో 7 yearsలో ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ ఇక్కడైతే ఒక అవుట్డోర్ పిక్నిక్ ఏరియా లాగానే ఉంది. అన్ని కలిపి ఫుడ్ ట్రక్స్ ఈ కాంప్లెక్స్లో పెడతారేమో. లోపల నుంచి పాజీ ఎవరో హాయ్ చెప్తున్నారు నేను వీడియో రికార్డ్ చేస్తుంటే. బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫుడ్ ట్రక్ నేమ్ చూసారా? చపాతీ కాదు, చాపాతీ అంట. అంటే ఏమేమి ఐటమ్స్ అమ్ముతారు. మేమైతే లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ చూసినట్టయితే ఇంకొకటి దోశ డిలైట్ అని చెప్పేసి. ఎలాగో దోశల టాపిక్ వచ్చిందిగా, ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చెప్తారండి. మెల్బర్న్లో ఒక్కొక్క దోశ కాస్ట్ ఇంచుమించు $6 నుంచి ఇంకా $15 వరకు ఉంటుంది హైయెస్ట్ అయితే. అందులో మనం సెలెక్ట్ చేసుకున్న వెరైటీని బట్టి. ఇక్కడ చూసినట్టయితే శారీ షాప్ అంట, హర్యానా ఫుడ్ ట్రక్ అంట. ఓన్లీ హర్యానా ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. దాని పక్క చాలా వెరైటీ నేమ్ ఉంది. ఆకు మోమోస్ అంట. ఆకు తింటావా? అదేదో మూవీలో డైలాగ్ ఉంటుందిగా మనకి, ఆకు తింటావా అని చెప్పి. ఇప్పుడు ఈ స్ట్రీట్ ఎండింగ్ వచ్చేసాము. ఇక్కడ చట్కాస్ అనే ఫేమస్ చాట్ షాప్ ఉంది ఒకటి. అదే కాంప్లెక్స్లో బార్బర్ షాప్స్ ఇంకా చాలానే ఉన్నాయి. మీకోసం చట్కాస్ లోపలికి వెళ్ళి చూపిస్తాయి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉంటాయో మన ఇండియన్ రెస్టారెంట్స్ లోపల. ఇక్కడ జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఆస్ట్రేలియాలో హోమ్లీ ఫీల్ రావడానికి లోపల అంబియన్స్ ఎలా ఉంటుందంటే, మన మూవీ పోస్టర్స్, లేదంటే ఫుడ్ పోస్టర్స్, లేదంటే ఫేమస్ సిటీకి సంబంధించిన పోస్టర్స్ కానీ అవన్నీ ఆర్ట్ లాగా ఇన్స్టాల్ చేస్తారు. ఇప్పుడు మనమున్న ఈ హ్యారిస్ పార్క్ అనే ఏరియాకి ఒకప్పుడు నరేంద్ర మోడీ గారు టూర్కి వచ్చినప్పుడు విజిట్ చేశారు. ఇక్కడున్న ఇండియన్ కమ్యూనిటీ రిక్వెస్ట్ మేరకు ఆయన ఇక్కడ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేస్తే ఈ ఏరియాకి లిటిల్ ఇండియా అనే టైటిల్ ఇచ్చారు. ఎందుకంటే ది కాన్సన్ట్రేషన్ అండ్ ది అమౌంట్ ఆఫ్ ఇండియన్ షాప్స్ ఇంకా ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ లైఫ్ స్టైల్ ఇక్కడ ఎంత ఎక్కువ ఉంటుందో వేరే ఏరియాలో కూడా కనిపించదు. అందుకని చెప్పి ఇక్కడ ఆ టైటిల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆబ్వియస్గా మీ అందరికీ చూపించడానికి ఈ ఏరియాకి వచ్చా కాబట్టి దాని కింద ఒక ఫోటో, అట్లానే ఒక వీడియో తీసేసుకుంటే నా పని అయిపోయింది. ఈ వీడియోకి ఎండలో తిరిగి బాడీ బాగా కలిసిపోయిందండి. మళ్ళీ పాన్ క్రేవింగ్ వచ్చింది నాకు. సో మెల్బర్న్లో ఇన్ని రకాల పాన్ మాకు దొరకవు కాబట్టి ఇంతసేపు పాన్ క్రేవింగ్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చేసాం పాన్ తినడానికి. మీలో కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, ఊరే నువ్వు నీ పాన్ పిచ్చి అని. ఒకసారి వచ్చి ఇక్కడ మెల్బర్న్లో ఉండండి, మీకే తెలుస్తుంది. అంటే ఏం లేకుండా జీవిస్తున్నావు అని కాదు, మనకి లేని దాని మీద క్రేవింగ్ వస్తుంది కదా, అందుకని. చివరిగా మీరు కూడా ఒకసారి హ్యారిస్ పార్క్ పాన్ మేకింగ్ చూసేయండి, ఎందుకంటే నేను మళ్ళీ వచ్చి చూపిను. అట్లనే ఈ సిరీస్లో నెక్స్ట్ ఒక 4-5 వీడియోస్ రాబోతున్నాయి. అవి డిఫరెంట్ యాక్టివిటీస్ ట్రై చేశాను. కోలాచూరని తీసుకువెళ్ళాను కొన్నిటికి నేను నా ఫ్రెండ్స్ మాత్రమే వెళ్ళాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఏదో కొంచెమన్నా ఆస్ట్రేలియా ఎలా ఉంటుందా అని తెలుసుకునే వాళ్ళు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోతో కలుస్తా. అంతవరకు బాయ్ బాయ్.